రే చందు, ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ చాలా ఇంపార్టెంట్ రా. ఇవాళ మనం ఒక పని చేస్తే దానివల్ల మనకు ఎంత వాల్యూ యాడ్ అయిందని ఆలోచించుకో. జీవితంలో మనం ఏ సాధించాలనుకుంటున్నాం, ఎలా సాధించాలనుకుంటున్నాం, ఒక క్లారిటీ, ఒక గోల్, ఒక ప్లాన్ ఉండాలి. రైట్ లే. జీవితం, క్లారిటీ నాకేం తెలుసు నాన్న, నన్ను అడుగుతావు ఏంటి? రోజు టెన్షన్గా ఉంది, అస్సలు అర్థం కావడం లేదు. భయమా, ఎక్సైట్మెంటా? 8 ముందు ఎప్పుడూ లేగలేదు, ఇవాళేంటి కొత్తగా? అరే అమ్మ లేచింది, అప్పుడేనా? అసలేంటి అమ్మ నిద్రపోదా? డెఫినెట్గా పాయసం చేస్తుంది. ఎంసెట్ రాసినప్పుడు అంతే, రిజల్ట్స్ వచ్చినప్పుడు అంతే, ఇవాళ అంతే. గుడికి వెళ్దాం, వస్తావా? లేదమ్మా. ఆ కోతి కూడా లేచి ఉంటుంది. నాన్న ఇంత పొద్దున్నే రే చందు, మళ్ళీ లెక్చర్ ఇస్తాడేమో. రా. చందు, పార్కర్ పెన్ రా, మా నాన్న ఇచ్చారు. నా ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ డే. ఇట్స్ యోర్స్ ఫ్రమ్ నౌ, ఇట్స్ యోర్స్, టేక్ ఇట్. బెస్ట్ ఆఫ్ లక్. లెక్చరే బెటర్, సెంటిమెంట్ అమ్మో. టెన్షన్గా ఉందా? ఫస్ట్ డే అందరూ ఇలానే ఫీల్ అవుతారా? కంగారు పట్టుకో. ఏదైనా ప్రాబ్లం అంటే ఇమీడియట్గా ప్రిన్సిపాల్ గారిని కలు, ఆయన అన్నీ చూసుకుంటారు. ఆయన సెల్ నెంబర్ కూడా ఇవ్వండి. హలో 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 అంకుల్, కాలేజీలో ఎవరన్నా అడిగితే పాట వచ్చింది చెప్పేసి. నాకు బాగా బాగా జుట్టు ఊడిపోతుంది అంకుల్. కొబ్బరి నూనె రాసుకుంటే చాలు, రోజు స్టైల్కి పోక. నేను కదే దాన్ని అంటున్నాను. అసలు మీరందరూ ఎందుకు వచ్చారు నాన్న? ఏదో ఆపరేషన్ అవుతున్నట్టు. ఇంకెంత దూరం వస్తారు? అమ్మ నా తల కొబ్బరి నూనె ఎందుకు రాసింది? నేను బాగా పాడతానని ప్రిన్స్కి ఎందుకు చెప్పారు మీరు? ఇదో తిక్క రేడియో. ఈ రోడ్ మీద అప్ టిల్ నౌ 147 కార్స్ వెళ్ళానా, సింగిల్ డ్రైవర్ కార్లు, అంటే 300 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ పహా. సపోజ్ వీళ్ళందరూ బస్సులో మెట్రో ట్రావెల్ చేశారనుకో, దిల్ సేవ్ ఓవర్ 10 crores ఆఫ్ పెట్రోల్ పర్ ఇయర్. వాట్ యు సే డాడ్? సో ఐ గెస్ రేపటి నుంచి నువ్వు బస్సులోనే వెళ్తావు అనమాట. డాడ్, ఇది నా గురించి కాదు, జస్ట్ జనరలీ. నానా రైట్, నానా రైట్. స్ట్రైట్ అనుకుంటాను రా, కనుక్కో ఎవరినన్నా. ఎక్స్క్యూజ్ మీ, సివిఐటి. థ్యాంక్స్. ఆపండి ఆపండి. మా సారీ, వెరీ సారీ. అయినా ఏంటంత తొందర? నెక్స్ట్ బస్ వస్తుంది కదా. కాలేజ్కి లేట్ అవుతుందని కొంచెం. ఓ ఐఎమ్ సారీ. మా అన్నయ్య. హలో. హాయ్. శంకర్. ప్రవీణ్. సంగీత. హాయ్ శంకర్. ఏ కాలేజ్? సిబిఐటి. నేను సిబిఐటిఏ. ఏ బ్రాంచ్? మెకానికల్, కానీ కంప్యూటర్ సైన్స్ ట్రాన్స్ఫర్ అవుదామని. ఏంటి? కంప్యూటర్ సైన్స్ ట్రాన్స్ఫర్ అవుదామని. కంప్యూటర్ సైన్స్కా? కాంపిటీషన్ పిచ్చగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ టాప్ చేయకపోతే లైట్ తీసుకో. ఏంటి అర్థమైందా? బాగా కష్టపడాలి. చల్ లెట్స్ గో. కమ్ లెట్స్ గో. అప్పు, నేను ఫీజు కట్టి వస్తాను, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. సరే నాన్న. రే, బుద్ధిగా చదువుకోవాలి. మీ అయ్య పేరు నిలబెట్టాలా, అర్థమైందా? సరే సరే. బేకారుగా తిరగొద్దు. రాయ్, ఇదిగో అమ్మాయి కూడా మీ క్లాసేనంట. అట్లనా? ఏందమ్మా పోరగాన్ లెక్క డ్రెస్ వేసుకున్నావు? మీ అబ్బాయి కూడా అమ్మాయిలా జుట్టు పెంచాడు కదా. అది సమాధానం. జబర్దస్త్గా చెప్పినావు. అమ్మాయి అంటే అట్లుండాలి, కరెక్ట్గా చెప్పినావు. బట్టల్లో ఏమున్నది, బుద్ధిలో ఉండాలి. కానీ వీడు మా వాడు. సర్లేవే, మీరు జాగ్రత్త చదువుకోండి. ఏ చదువుకోకేం చేస్తాడు? లక్షలు పెట్టుకున్నావా సీటు? అవు మీరెంత ఇచ్చిండ్రు? హాయ్ రాజేష్, రాజు. అపర్ణ, అప్పు. ఏంటి ధోని హెయిర్ స్టైలా? బాగుందా? 8 months నుంచి పెంచుతున్నా, కాలేజ్ కోసం అని చెప్పి. వెళ్ళొస్తా అండి. మంచిది బిడ్డ. బాయ్. బాయ్. జాగ్రత్త అమ్మా. అలాగే. బాగా చదువు. అప్పు, బాగా తినమ్మా. వస్తానన్నా. టేక్ కేర్. స్వామి, మెకానికల్ తీసుకున్నా.
చదువు తేలికదని చెప్పేసి అమ్మాయిలు తక్కువ ఉంటారని తెలిసినా కూడా రిస్క్ చేసిన స్వామి. సో ప్లీజ్ ఎట్లాగైనా పాస్ చేయి. అట్లనే లైఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చే స్వామి. అది మంచి ఇంగ్లీష్ అని పోలని పరిచయం చెప్పించేసి లైఫ్ జల్ ఎంజాయ్ చేసే స్వామి. ఏడోకు. ఏంటి ఇప్పుడే వచ్చావా? అలవాటైపోతుందిలే, ఏడోకు. ఐమ్ హారిక, థర్డ్ ఇయర్ ఈసీ. అప్పుడు మెక్. బాత్రూమ్ లెఫ్ట్ రైట్ కామన్. కామనా? ఏంటి ఫుల్గా ఎంచుకున్నావా కాలేజ్ గురించి? ఇక్కడ చూద్దాం పద. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఓయ్ ఓయ్, ఫ్రెషరా? వీడోడు నా డ్రైవరు. రేయ్ నువ్వు ఈ సామాన్లు వాడికి ఇచ్చేరా. రేయ్ నువ్వు బకెట్ మేరా. రేయ్ రేయ్ పట్టుకోరా, పట్టుకో. నువ్వు లైన్ చేయరా. తీసుకోండి తీసుకోండి. రేయ్ నువ్వు పోరా, నడరా నువ్వు. వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. ప్రతి సంవత్సరం ఈ రోజు మన కాలేజ్కి పండుగ రోజు. రియల్లీ ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్. నా ఉద్దేశంలో ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్స్ ఫ్యూచర్లో ఏమవుతాడో, ఏమి సాధిస్తాడో, ఏమి పోగొట్టుకుంటాడో అన్నిటికీ దిస్ ఇస్ ద బిగినింగ్. ప్రపంచ పటంలో మన దేశానికి ఒక గౌరవం, ఒక వాల్యూ ఉంది అంటే చంద్రశేఖర్ not because చందు we were ruled by Akbar the Great or we are one of the most populous countries in the world. మెకానికల్. It's because of our brain. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ సర్వీసెస్ కోసం ప్రపంచంలో చాలా దేశాలు ఈరోజు ఇండియా మీద డిపెండ్ అవుతున్నాయి. దీనికి కారణం అవర్ ఇంజనీర్స్. యు ఆర్ అవర్ ప్రైడ్. ఫస్ట్ ఇయర్ నుండే మీరంతా దేశాన్ని ఉద్ధరించాలి అని నా ఉద్దేశం కాదు. వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఇస్ బుద్ధిగా ఎందుకంత టెన్షన్? హ్యాపీగా కాలేజ్ లైఫ్ ఎందుకా? ఎంజాయ్ చేయండి. అంతేకాని నేను పాట పాడాలి మతాలని స్టేజ్ మీద పెట్టుకొని ఇన్ స్పీచ్ తర్వాత. రూత్లెస్ గా గ్రూప్ ని కాలేజ్ నుండి సస్పెండ్ చేసేస్తాం. ఏదో లెక్చర్స్ ఇస్తున్నాను అనుకోకండి, కావాలంటే సీనియర్స్ అడిగి తెలుసుకోండి. ఎనీవే స్టూడెంట్, యాక్చువల్లీ స్పీచ్ తర్వాత ఏం ప్రోగ్రామ్ లేదే, క్యాంపస్ చూపిస్తానంట. షూరా? I will also introduce you to ఆ లెక్చరర్ చెప్పారు డిలే అయిందంట కదా. ఏ నిన్నే. నేనా? తర్వాత Now I invite Miss Madhu, a first year student from Mechanical. ఓకే, బెస్ట్ ఆఫ్ She లక్ is మధు. going to బాయ్. sing a prayer for us. ఏంటమ్మా చెప్పండి. నా పేరు పద్మబాబు. వీడు నా కొడుకు పాండు రంగారావు. నువ్వు చంద్రశేఖర్ కదా? చూశానండి, నా పక్క సీటే. పాండు అందరిలాంటి వాడు కాదు బాబు, కొంచెం లోకజ్ఞానం తక్కువ. వాడికి చాలా భయం. నేను వెంట లేకపోతే వాడు కాలేజీ కూడా రాలేడు బాబు. అందుకే వాడి చేత అన్ని ఎగ్జామ్స్ ప్రైవేట్గా కట్టించాను. ఇప్పటి వరకు కాలేజీలోకి వెళ్ళనని గొడవ చేశాడు. వాడిని నువ్వు లోపలికి తీసుకెళ్ళి బాబు, నేను ఇక్కడే కూర్చుంటాను. ఏ పద వెళ్దాం, పద దా. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణాం వరదండమండితకరా या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सरस्वती भगवती निशेषजाड्या